నమస్తే, వెల్కమ్ టు షో. మన ఛానల్లో మాస ఫలితాలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే డివైన్ ఆస్ట్రాలజీ అనేది కొత్త టాపిక్ కాబట్టి డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి ఉదయ్ భాస్కర్ గారు చెప్పేవి చాలా విషయాలు నిజమైన సందర్భాలు మనం చూసాం గతంలో కూడా. ఇక మాస ఫలితాలు మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్తున్నారు. వివిధ రాశుల వారు తప్పకుండా మీ రాశి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ద్వారా మిథున రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురు. నమస్తే. ఇక మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు? మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు, అలాగే ఈ రాశికి గోచార రీత్యా వ్యయంలో గురు సంచారం, చతుర్థంలో కేతువు, అలాగే భాగ్యంలో శని సంచారం జరుగుతుంది, దశమంలో రాహు. సో వీళ్ళకి గోచార రీత్యా మేజర్ గ్రహాలు అంత అనుకూలమైన పరిస్థితి లేదు. సో మిథున రాశిలో ఉన్నటువంటి వృషరా నక్షత్రంలో జన్మించిన వారికి ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఉన్నాయి. మృగశిరా నక్షత్రంలో 3-4 పాదాల్లో జన్మించిన వాళ్ళు పగడం ధరిస్తే మంచిది. అలాగే ఆరుద్రాకి గోమేధికం, అలాగే పునర్వసుకి కనకపుష్యరాగం నక్షత్రాధిపతి బట్టి ధరించితే మంచిది. సో రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి తీసుకుంటే వీళ్ళకి బుధుడు కాబట్టి ఎమరాల్డ్ ధరిస్తే మంచిది. సో వీళ్ళకి ఈ రాశిలో పుట్టిన వారికి మేజర్గా పచ్చ అనేది అదృష్ట రంగు లేదా పచ్చని వస్త్రాలు ధరించితే మంచిది. గ్రీన్ కలర్ మంచిది. సో వివిధ రంగాల వారికి అసలు ఏ విధంగా ఉంది ఈ నెల అనేది చెప్పండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా అనుకూలమైన సమయమే. ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన కాలం. అలాగే వ్యాపారస్తులకి, సినిమా రంగం వారికి కూడా అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా విద్యార్థులు అనేది విద్యార్థులు కూడా అనుకూలమైన సమయం. అందరికీ బాగుంది. అంటే గోచార రీత్యా అనుకూలంగా లేకపోయినా గ్రహాలు ఈ రాశి వారికి కొంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఇక దైవారాధన విషయం కానివ్వండి, అలాగే అసలు ఎన్ని పాయింట్స్ ఇస్తారు మిథున రాశి? వీళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే మంచిది, విష్ణాలయ దర్శనం చేసుకుంటే మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం ప్రతి బుధవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో చేసుకుంటే ఇంకా మంచిది. సో ఆ యొక్క దైవారాధన వల్ల వీళ్ళకున్న దోషాలు తొలగి మంచి విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మనం పట్టుకోవాల్సింది భగవంతుడిని. భగవంతుని పట్టుకుంటే, భగవంతుడు మనతో ఉంటే అన్నీ కూడా మనతోనే ఉంటాయి. అది ఎప్పుడైతే భగవంతుడు లేడో ఏది మనతో ఉండదు. సో ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఓవరాల్ గా? వీళ్ళకి ఒక 6 పాయింట్లు ఇస్తాం, పర్వాలేదు. ఓకే. సో అది మిథున రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా మంత్ అంతా కూడా సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, ఇలా చేయండి.
వీలైతే దర్శన భాగ్యం ఏదైనా ఉంటే మీకు దగ్గరలో గుడి ఉంటే కనుక ఖచ్చితంగా దర్శించే ప్రయత్నం చేయండి. ఇక మీకు అదృష్ట రంగు అంటే గ్రీన్ అన్నట్టుగా చెప్తున్నారు. గ్రీన్ ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి. పచ్చ ఇక వివిధ నక్షత్రాలకు సంబంధించి కూడా చక్కగా మీకు ఏ స్టోన్స్ కలిసొస్తాయి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అన్నీ ఫాలో అవ్వండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు అనేది చాలా ఇంపార్టెంట్. రాసుల్ని చూసి, మాస ఫలితాలను చూసి మన జాతకాలు మారిపోతాయి అనుకుంటే అది చాలా వరకు తప్పనే చెప్పొచ్చు. కానీ మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీ జాతకానికి ఇప్పుడు ఉన్న టైం ఏ విధంగా ఉంది అనేది పరిశీలించుకుంటే చాలా మంచి జరుగుతుంది. దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. అలా చేసుకోవాలి అంటే డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఉదయ్ భాస్కర్ గారు మిమ్మల్ని మీట్ అవ్వడం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు తగిన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఇక వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.